నీకు ఏమీ లేదు. దేవునికి నువ్వు స్థానం ఇస్తే, దేవునికి నువ్వు అవకాశం ఇస్తే, ఒంటరిగా నీవు ఉన్నావు కదా, నిన్ను ఆదరించేవారు ఎవరు లేరు కదా, నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరు కదా. దేవుడు అంటున్నాడు, నిన్ను ఒంటరిగా నేను పిలుస్తున్నాను, నీవు నా మాట వింటే అబ్రహామును దీవించినట్లుగా నిన్ను దీవిస్తాను అంటున్నాడు. అబ్రహామును ఆశీర్వదించినట్లుగా నిన్ను ఆశీర్వదిస్తాను అంటున్నాడు. ఆ దీవెనలు, ఆశీర్వాదాలు, మేలులు దేవుడు నీ కోసము తెరచి ఉంచితే నీ నోరు నువ్వు తెరవలేకపోతున్నావు. ప్రభువా నన్ను కాపాడవా, ప్రభువా నన్ను దీవించవా, నా జీవితాన్ని మార్చవా, నా భర్తను మార్చవా, నా భార్యను మార్చవా, నా పిల్లలను మార్చవా అని నీ నోరు నువ్వు తెరవకుండా ఉన్నందుకే నీ నోరు ఎండిపోతుంది. నీ నోరు నువ్వు తెరిస్తే, నీ నోరు నువ్వు బాగుగా తెరువుము, నేను దాన్ని నింపెదను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇంతకాలం నువ్వు నోరు తెరవకనే, ఇంతకాలం నువ్వు ప్రార్థన చేయకనే, ఇంతకాలం నీ జీవితాన్ని సరి చేసుకోకనే, ఇంతకాలం నీ భర్త జీవితాన్ని నువ్వు ఒప్పుకోకనే, నీ పిల్లల జీవితాన్ని నువ్వు ఒప్పుకోకనే నీ జీవితము, నా జీవితం, మన జీవితాలను ఇలాగైపోతున్నాయి. మనం కట్టబడాలి, దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అనేకులు అబ్రహాము ద్వారా అనేకులు దీవించబడ్డారు. అలాగే నిన్ను బట్టి నీ కుటుంబాన్ని, నీ ఇరుగు పొరుగు వారిని, నీ రక్త సంబంధికులను, నీ అయిన వారిని, కాని వారిని, నిన్ను బట్టి నీ ఊరును దేవుడు ఆశీర్వదించాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన దీవించగా అడ్డుపడేవాడు ఎవడు? ఆయన ఆశీర్వదించగా అడ్డు వచ్చేవాడు ఎవడు? యుద్ధము ఆయన చేస్తే నీవు ఓడిపోవడమా? యుద్ధ శూరుడు ఆయనైతే నీకు ఓటమి ఎందుకు? ఈరోజు నువ్వు ఓడిపోవడానికి కారణం ఏమిటి అంటే, నీ యుద్ధం నువ్వే చేసుకుంటున్నావు. నీ యుద్ధము నువ్వే చేసుకుంటున్నావు. నీ వల్ల కాదయ్యా, నీ వల్ల కాదమ్మా. నువ్వు యుద్ధము చేయాలి అని అంటే, నీ యుద్ధము చేయాలి అని అంటే, నా మాట ఎవరెందరూ వింటారో నీ విరోధికి నేను విరోధినవుతాను, నీ శత్రువుకు నేను శత్రువునవుతాను, నీ యుద్ధము నేను చేస్తానంటున్నాడు దేవుడు. నువ్వు ఆయనకు అవకాశం ఇవ్వకుంటున్నావు, అంతే. తేడా ఏమీ లేదు. నువ్వు ఆయనకు అవకాశం ఇస్తే యుద్ధం ఆయన చేస్తాడు. నీ పక్షముగా నిలబడి ఎవడు రావాడు, నా బిడ్డరా అంటాడు. ఆయన వచ్చి నిలబడతాడు.